హాయ్ గైస్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు 'బిగ్ బాస్'లో ఉన్న వాళ్ళందరి గురించి నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి భరణి గారు. సో, భరణి చాలా కొంచెం బానే ఆడుతున్నాడు అనిపిస్తుంది. కాకపోతే ఇంకా కొంచెం మాస్క్ ఏసుకున్నాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు గూడా. సో, దట్స్ అబౌట్ భరణి. అండ్ ఇమాన్యుల్ వచ్చేసి కామెడీ వైజ్ అయితే చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ గూడా. ఎందుకు అనంటే అతను లేకపోతే అసలు ఈ సీజనే లేకపోయేది. హిట్ అయ్యేది కాదు. సో, ఐ థింక్ ఇమాన్యుల్ ఈస్ ప్లేయింగ్ ద మోస్ట్ వైటల్ రోల్ ఇన్ 'బీబీ9'. అండ్ కొన్ని కొన్ని సార్లు అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం అవ్వట్లేదు. కొంచెం అపోజ్‌గా మాట్లాడడం, లేకపోతే సాక్రిఫైస్ చేయడం ఇవన్నీ నాకు అసలు కొంచెం నచ్చట్లేదు అతన్ని. దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ఇమాన్యుల్. అండ్ కమింగ్ టు తనుజ. తనుజ ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తుంది. అండ్ చిన్న చిన్న వాటికి గొడవలు. కాకపోతే ఆమె క్యూట్‌నెస్ ఏంటి భరణి గారి దగ్గరికెళ్ళి నాన్న నాన్న అనడం అవన్నీ చాలా బాగుంది. సో, ఐ థింక్ ఆడియన్స్ అందరికీ షీ ఈజ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్. తను కొంచెం న్యాచురల్‌గా ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. యాహ్! దట్ ఈస్ అబౌట్ తనుజ. అండ్ ఇంకెవరు మిలిటరీ కళ్యాణ్. అతనైతే అసలు ఫస్ట్‌లో అయితే మంచిగా అనిపించింది చూడ్డానికి పర్సనాలిటీ అదంతా. నాకు కొంచెం క్రష్ లాగా ఫీల్ వచ్చింది. బట్ నౌ అసలు ఏమి ఆడట్లేదు. అటు పోతే ప్రియాను, శ్రీజతోనుంటాడు. లేదంటే ఇటొస్తే రితుతోని, తనుజతోనుంటాడు. అసలు ఆయన ఏం చేద్దాం అనుకుంటుడో నాకైతే అర్థమైతలేదు. ఎప్పుడు చూడు అమ్మాయిలతోని ఉండడం. ఆయన గేమ్ అయితే నాకు అస్సలు కనిపియలేదు. సో, ఐ డోంట్ థింక్ సో. కళ్యాణ్ డిజర్వింగ్ అని. అండ్ నెక్స్ట్ డెమాన్ పవన్ కొంచెం బెటర్. టాస్క్‌లు ఆడుతున్నాడు. కాకపోతే రీతుతో కొంచెం ఎక్కువ క్లోజ్ ఉన్నట్టు. మేబీ అతని స్ట్రాటజీ అయి ఉండొచ్చు. బట్ యాహ్! ఐ ఫీల్ డెమాన్ ఈజ్ ఓకే. నాట్ లైక్ హైపర్ బట్ హీ ఈజ్ ఓకే. అండ్ రితు ఏదైనా ఉంటే టాస్క్ మాత్రం పక్కా ఇస్తుంది 100%. ఐ కెన్ ఫీల్ దాట్. అండ్ రితు కూడా చాలా బాగా ఆడుతుంది. బట్ బయట కొన్ని కాంట్రోవర్సీస్ వల్ల తనకి ఓట్స్ పడట్లేదు అనిపిస్తుంది నాకు. అది ఎంతవరకు కరెక్టో కాదో తెలీదు. బట్ మనమైతే గేమ్ పరంగా ఓట్స్ ఎయాలి కాబట్టి ఐ వోట్ ఫర్ రితు. పర్సనల్‌గా పక్కకు పెడితే గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది. దట్స్ హర్ స్ట్రాటజీ అనుకుంటున్నా నేను గూడా సేమ్ డెమాన్ పవన్ లాగానే ఏదైనా లవ్ ట్రాక్ నడిపితే కొంచెం ఉండొచ్చు హౌస్‌లో అనుకుంటుంది ఏమో అనుకుంటున్నా. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ నెక్స్ట్ సంజన ఈజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. ఫస్ట్ వీక్ అయితే నేనైతే చాలా అంటే చాలా తిట్టుకున్నా ఆమెని. అసలు ఏంది ఇట్లా చేస్తుంది అది ఇది అని. బట్ ఉంటుంటే ఆమెనే చాలా బెటర్ అనిపిస్తుంది. అసలు ఎవరిని ఏం పట్టించుకోదు. మంచిగా ఆమంతలో ఆమెనే ఉంటది. అండ్ దొంగతనాలు చేయడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం, హౌస్‌కి టైమ్ పాస్ తను. తను లేకపోతే అయితే 'బిగ్ బాస్' దట్స్ ఇట్. చూడబుద్ధి కాదు. ఇంట్రెస్ట్ రాదు అనిపిస్తది. అండ్ నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఫ్లోరా అసలు ఉందా? లేదా? అన్నట్టే ఉంటది. అసలు కనిపియదు ఫ్లోరా. అండ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బావుంటది ఫ్లోరా గారు. అండ్ సుమన్ శెట్టి గారు కూడా కొంచెం ఇంప్రూవ్ అయితున్నారు. అండ్ మొన్న టాస్క్ అయితే చాలా బాగా చేశారు తనుజతోని. అండ్ అంతే సుమన్ శెట్టి గారు కూడా కొంచెం ఇంప్రూవ్ కావాలేమో అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకెవరున్నారు? అండ్ ప్రియా అండ్ శ్రీజ అసలైతే మొత్తము వీళ్ళిద్దరిని చూస్తేనైతే కామనర్స్ అనిపించింది. చిన్న చిన్న గల్లీలల్లో అందరి మధ్యలలో పోయి ఈ ముచ్చట్లు, ఆ ముచ్చట్లు కావాలనుకుంటారు చూసినావా? సో, వాళ్ళిద్దరిని చూస్తే సేమ్ అమ్మలక్కల ముచ్చట్లు పెట్టినట్టే అనిపిస్తది. ఎప్పుడు ఎవరి దాంట్లోకి పోయి లొల్లిలు పెట్టుకుందామా ఇది అన్నట్టు ఉంటది. సో, ఐ డోంట్ లైక్ శ్రీజ పర్సనల్లీ. బట్ ప్రియా కూడా నచ్చదు నాకు. అండ్ ఇంకెవరున్నారు? దట్స్ ఆల్ కదా! ఇంకెవరైనా మిస్ అయ్యుంటే కమెంట్ చేయండి. వాళ్ళ గురించి కూడా చెప్తాను. దిస్ ఈజ్ మై ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ బై వాచింగ్ 'బిగ్ బాస్'. ఈ సీజన్ అన్ని సీజన్‌ల కంటే అసలు ఈ సీజన్ చాలా వేస్ట్ అనుకున్నా. బట్ నిన్నటి ఎపిసోడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. 'బిగ్ బాస్' ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు. అగ్ని పరీక్ష వాళ్ళని తీసుకొచ్చినాడు. సో, ఒకరు వచ్చిండ్రు కదా! దివ్య. అండ్ ఇంకా 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంట. వన్ ఈజ్ అలేఖ్య పికిల్స్ నుండి రమ్య అండ్ కావ్య గారు కూడా వస్తున్నారంట. అండ్ తన పేరేంటి యామినియా పాత సినిమా హీరోయిన్ ఇప్పుడు సీరియల్స్‌లో చేస్తుంది తను. వీళ్ళు ముగ్గురైతే కన్ఫర్మ్ అని టాక్ ఉంది. సో, మిగిలిన 'బిగ్ బాస్' అప్డేట్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్. ఇంకా లండన్ ముచ్చట్లు కావాలన్నా కూడా లండన్‌కొచ్చే స్టూడెంట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా నాకు పర్సనల్‌గా నా వీడియోస్ కింద కమెంట్ చేయండి. నేను పక్కా వీడియో చేసి పెడతాను. ఓకే గైస్ బాయ్. టేక్ కేర్.